నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళ సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సో చూడండి. సో వాళ్ళు ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పౌడర్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళ సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సో చూడండి. సో వాళ్ళు ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పౌడర్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్.